ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనుషులకి ముసల్తనం అంటేనే చాలా భయం. ఏజ్ పెరుగుతున్నది అంటే ఇంకా లోపల ఒక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అమ్మో, ఇక ముసలైపోతున్నాం, మన పని మనం చేసుకోలేకపోతాం, పిల్లల మీద ఆధారపడాలి, మంచం మీద పడాల్సి వస్తుంది. ఎంతోమంది ముసలివారిని అట్లా మంచం మీద పడుతూ రకరకాల రోగాలతో బాధలతో ఆ జీవితాన్ని తలుచుకుంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. మరి అలాంటి ముసల్తనం ఈ రోజుల్లో మనిషికి ఒక శాపంగా మారిపోయింది. ఇక కొంతమంది అయితే ఆ బాధలో నరకాన్ని చూడలేక, భగవంతుడా ఎప్పుడు నన్ను తీసుకెళ్తావు, ఈ నరకం నుంచి నన్ను రక్షించు అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి ప్రతి జీవికి ముసల్తనంలో ఇలా శాపంగా లేదే, ఒక్క మనిషికి ఎందుకు ఉంటుంది? మరి అలాంటి స్థితి రాకుండా మనం ఏదన్నా ఆలోచించలేమా? అలాంటి అనారోగ్యం ముసల్తనంలో శాపంగా మారటానికి మన కారకులు ఎవరు? మనం ఏం మార్చుకోవాలి? ఆ స్థితిని కూడా ఆరోగ్యకరంగా హాయిగా సాగించేటట్టుగా మనం ఏం చేస్తే బాగుంటుంది? ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటుంది. మరి ఈ భూమి మీద అనేక జీవరాశులు జీవనం చేస్తున్నాయి కదా. ప్రతి జీవికి ముసల్తనం వస్తుంది. మనకంటే పిల్లలు, మనవలు, కుటుంబ సభ్యులు చూసేవారు ఉంటారు. మరి ఇతర జీవులకి ఎవరైనా ఉంటారు అట్లా చూసేవారు? సహాయం చేసేవి ఉంటాయా? ఉండవు. మరి అన్ని జీవులు ముసల్తనంలో ఎలా జీవిస్తాయి? మరి ముసల్తనం వాటికి శాపంగా ఎందుకు మారట్లేదని అంటే, వాటికి ఆరోగ్యం జన్మహక్కుగా లభిస్తుంది. వాటి ఆరోగ్యం ముసల్తనంలో కూడా వాటిని సుఖంగా జీవించేటట్టు, వాటి పని అవి చేసుకునేటట్టు సహకరిస్తుంది. ఇప్పుడు నేను చాలా జంతువుల్ని గమనించాను. ఇప్పుడు ఎద్దులు 20 సంవత్సరాలు బ్రతుకుతాయి, ఆవు 18 సంవత్సరాలు బ్రతుకుతుంది. మరి మనందరి దొడ్లో ఆవులు, ఎద్దులు కనపడుతుంటాయి కదా, గేదెలు కూడా కనపడుతుంటాయి కదా. 18 సంవత్సరాల వయసు ఉంటుంది వాటికి. మరి సగభాగం వయసు అయితే ముసల్తనం అంటాం మనం. అంటే 18 ఏళ్ళు అనుకోండి, 9 ఏళ్ళు దాటితే గేదెల కావలికి ముసల్తనం మొదలైనట్టు. 15 ఏళ్ళు వస్తే ఇక ముసలావు కింద లెక్క కాదా చెప్పండి మీరు ఇప్పుడు లెక్క. 15వ సంవత్సరంలో కూడా ఆవులు కంటానే ఉంటాయి, గేదెలు కంటానే ఉంటాయి. ఇక 16వ సంవత్సరం కంటానే ఉంటాయి. తను తిరుగుతూ తన ఆహారాన్ని వెతుక్కుంటూనే ఉంటుంది. 18వ సంవత్సరం వయసులో కూడా ఆవులు కానీ గేదెలు కానీ తింటూ తిరుగుతూనే కనపడతాయి. ఆ లాస్ట్ సంవత్సరంలో కూడా కాన్పులు అవుతాయి ఆవులకి, గేదెలకి. మరి ఆ వయసులో అంటే ఇక చనిపోవటానికి ఒక 6 నెలలు 1 ఇయర్ ఉందనగా కూడా మరి అన్ని భాగాలు పనిచేస్తున్నాయిగా. కీళ్ళు పనిచేస్తున్నాయి, కింద పడుకుని రోజుకు అనేక సార్లు లేవగలుగుతుంది, ఆహారాన్ని వెతుక్కోవడానికి నడవగలుగుతుంది. మరి మలమూత్ర విసర్జనలు సవ్యంగా జరుగుతున్నాయి. ముసల్తనం అని మరి వాటికి బీపీ కానీ, గుండె జబ్బులు, పక్షవాతాలు, కీళ్ళ నొప్పులు ఇట్లాంటివి ఏమీ రావట్లేదే. మరి ప్రతి మనిషికి ఇలాంటివన్నీ ఏజ్తో పాటు వస్తున్నాయిగా. మరి అదే ఇతర జంతువులకి ఎందుకు రావట్లేదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం, అవి ఎక్కడ ఏం ఒప్పులు చేస్తున్నాయి? ఈ రెండింటినీ ఒకసారి విశ్లేషించుకుంటే మన సొల్యూషన్ మన చేతుల్లోనే ఉంటుంది. అందుకని మనకట్లా అనారోగ్యం, ముసల్తనం ఒక శాపంగా మారటానికి కారకులు అసలు దొంగల మనమే. అలాంటి స్థితి మనకు కలగటానికి మనం చేసిన తప్పులే అలాంటి శాపంగా మారుస్తున్నాయి మనని. మరి అవేంటో మనం ఆలోచించట్లే. కానీ అలాంటి స్థితి వద్దని కోరుకుంటున్నాం. కానీ జీవులన్నిటినీ కూడా చూసుకుంటే అలా ఆవు 18 ఏళ్ళు అనుకోండి, చివరికి ఇంకా ఒక్కరోజు 2 రోజులకి చనిపోతుందన్నగా కూడా నేను గమనించాను. అప్పటి వరకు కూడా ఆహారాన్ని వెతుక్కోవటానికి తిరుగుతూనే ఉంటాయి, కింద పడుకుని లెగుస్తూనే ఉంటాయి. హాయిగా మలమూత్ర విసర్జనలు ఫ్రీగా సెకండ్స్లో చేసేస్తూ ఉంటాయి. కళ్ళు కనపడితే పళ్ళు ఓడవు, వెనికిడి పోదు. లాస్ట్ ఇయర్ కూడా చనిపోయే సంవత్సరంలో కూడా మళ్ళీ కానుపు కందంటే ఎంత సిస్టమేటిక్గా హార్మోన్స్ ఉన్నాయి ఆలోచించుకోండి ఒకసారి. ఇంత సిస్టమేటిక్గా అన్ని అవయవాలు పనిచేస్తూ ఇంకా రేపో ఎల్లుండో చనిపోతామనగా ఒక్కరోజు 2 రోజులు తిండి తింటాం ఆపేస్తాయండి. అనాయాస మరణం అంటారే, అలాంటి స్థితి జంతువులు కలుగుతుంది. ఇక 2 రోజులు, ఒకరోజు ఏ ఆహారము తినవు, నీళ్లు తాగవు, గడ్డి పెట్టినా మరి తిరగట్లేదని మీరు పట్టుకెళ్ళి పెట్టినా ముట్టుకోదు, దేహాన్ని ఉపవాసంలో పెట్టి వదిలేస్తాయి. చావు అంటే అది. అంటే అన్ని జీవులకి ఇది సాధ్యమవుతున్నది.
ఒక మనిషిగా మనం పుట్టినందుకు మాత్రం అలాంటి ఆరోగ్యకరమైన చావుని, ఆరోగ్యకరమైన ముసల్తనాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. దానికి కారణం ఏమిటంటే, మనం చిన్నప్పటి నుంచి ఇక ముసల్తనం వచ్చే వరకు కాస్త తినటము, తిరగటము, ఎంజాయ్ చేయటం, వీటి మీదే మన ఆలోచనలు ఎక్కువ పెడతాం. ఈ వయసులో చేసిన ఈ తప్పులన్నీ బాడీ అవయవాల్లో మార్పులు తీసుకొచ్చి, కణాల్లో మార్పులు తీసుకొచ్చి, బాడీ ఇమ్యూనిటీలో మార్పులు తీసుకొచ్చి, ఇవన్నిట్లో మార్పులు రావటం వల్ల అక్కడ నుంచి ఇవన్నీ మంచి ఫలాల రూపంలో, ఏదో ఎప్పుడో టేకు చెట్టు వేసాం, ఇప్పుడు కోతకు వచ్చింది చూడండి, ఒక్కసారి డబ్బులు వచ్చేస్తాయి. అట్లా ఇన్నాళ్ళు చేసిన తప్పులు అక్కడ ఒక శాపంగా మారి మొత్తం మంచం మీద పడేటట్టు చేస్తున్నాయి ముసలితనంలో. టేకు చెట్ల యొక్క సంపదను ఇప్పుడు మనం అనుభవిస్తున్నామంటే 25-30 ఏళ్ల క్రితం వేసింది అంటే, అప్పుడు వేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం. అలాగే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చేసినవన్నీ ముసలితనంలో అనుభవించాల్సి వస్తున్నది. అందుకనే ప్రతి ఒక్కరికి ముసలితనంలో ఎప్పుడన్నా కూడా చూడండి, 70-80 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా చనిపోయారనుకోండి, వాడు అదృష్టవంతుడండి, భగవంతుడు అట్లాంటి సుఖమైన చావు రాశాడండి అంటుంటారు. అంటే హార్ట్ అటాక్ వచ్చి అర్ధంతరంగా చెప్పా పెట్టకుండా పోతే అదృష్టవంతుడు ఎందుకు అంటున్నారంటే, ముసలితనంలో చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడంటే బాధ తెలియకుండా చచ్చిపోయాడు. మంచం మీద పడకుండా, మొక్కకుండా, మూలకుండా, నొప్పి, కీళ్ళ నొప్పులు, పక్షవాతాలు, పిల్లలతో చేయించుకోవటాలు, ఈ బాధలన్నిటి నుంచి బయటపడ్డాడు. కాబట్టి అదృష్టవంతుడు అంటున్నారు అక్కడ. అంటే ముసలితనంలో మరి అలాంటి హార్ట్ అటాక్ చచ్చిపోవడం అందరికీ సాధ్యమేనా? మనం అనుకుంటే హార్ట్ అటాక్ వస్తుందా చెప్పండి? రాదు. కాబట్టి మనిషి అంటే రాబోయే దాని ముందే గ్రహించుకోవాల్సిన వాడు, దూరదృష్టితో ఆలోచించవలసిన వాడు. కానీ భవిష్యత్తు మనకు అట్లా ఉంటే ఎవరమన్నా ఇష్టపడతామా? ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి అలాంటి పెద్ద వయసులో కూడా మనం ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా మన పని మనం చేసుకుంటూ, సుఖంగా శరీరాన్ని వాడుకుంటూ, దేహాన్ని జంతువుల వలె సుఖంగా వదిలేయాలంటే మంచి ఆహారపు అలవాట్లు మిమ్మల్ని రక్షిస్తాయి. కాబట్టి మనం చెప్పుకునే మంచి అలవాట్లు అనేవి ముసలితనంలో రోగాలు వచ్చాక కాదు, వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి మంచి ఫౌండేషన్ వేయండి. ఇప్పుడు అనుభవిస్తారు ఆరోగ్యాన్ని, జీవించినంతకాలం అనుభవించవచ్చు. అందుకని ఆరోగ్యం కోసం ప్రతినిత్యం మనం సాధన చేయాల్సిందే, ప్రతినిత్యం శ్రద్ధ పెట్టాల్సిందే, ప్రతినిత్యం కొన్నిటిని కంట్రోల్గా ఉంచుకోవాల్సిందే. కాబట్టి ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని మనం పొందుతూ, ఆరోగ్యకరమైన చావుని మనం మంచం మీద పడకుండా, ఇది అనాయాస మరణాన్ని పొందాలి అంటే కూడా బ్రతికినన్నాళ్ళు చేసే మంచి ఆహార నియమాల అలవాట్లు, అక్కడ కూడా మీకు సుఖంగా ఉండేటట్టు, ఆ సమయంలో కూడా సుఖంగా ప్రాణం వదిలేటట్టు మీకు సహకరిస్తాయి. ఇలాంటి స్థితి రావటం కోసం కాస్త ఆహార నియమాలు, జీవనశైలి పట్ల శ్రద్ధ పెట్టి కాస్త తూచా తప్పకుండా అమలు చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.